ఇలా కెమెరా ముందు మాట్లాడడం అలవాట్లేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా కెమెరా ముందు మాట్లాడి పోస్ట్ చేయడం. సో, సోది లేకుండా మీకు పాయింట్‌కొచ్చేస్తాను. ఎక్కడికెళ్ళాం ఫస్ట్ మేము అక్కడ డెస్టినేషన్స్ ఎక్కడెక్కడ ప్లాన్ చేసాం వెళ్ళడానికి, ఎక్కడెక్కడ ఆగడానికి. సో, మేము వెళ్ళిందేంటంటే లంబసింగి టు అరకు, అరకు అలా అరకు నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి రిటర్న్ ఇంకా బ్యాక్ టు రాజమండ్రి. సో, ఫస్ట్ మేము లంబసింగి ఎళ్ళాలి. సో, లంబసింగి ఏంటంటే వ్యూ పాయింట్ చూడాలి కాబట్టి మౌంటైన్ మీద అదే హిల్ మీద మేము ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడానికి నైటే బయలుదేరుతాం ముందు రోజు. నైట్ 11:30 PM 12 ఆ టైంకి 11:30కి బయలుదేరుతాం. సో, టెంపోలో ఇంకా మా మా వాళ్ళు చూడాలి ఆనందం ఎలా ఉందంటే మీరు చూసారు వీడియో. మా ఫ్రెండ్స్ నేను ఎలాంటి సాహసాలు అలాంటివి చేసామో మీరు చూడండి. సో, ఇట్ వాస్ వెరీ ఫన్. ఇంకోటేంటంటే ఆ రోజు నైట్ బయలుదేరాం కదా మేము. ఇంకా ఆ రోజు నైట్ మాత్రం మామూలుగా లేదు టెంపోలో. ఇంకా హడావిడిగా ఉంది. నాకైతే ఆ నైట్ మాత్రం పడుకున్నట్టు అసలు గుర్తే లేదు. అందరం అలసిపోయి పడుకున్నాం. పడుకొని ఇంకా రేపు మార్నింగ్ లొకేషన్కి వెళ్ళాక లేద్దామని పడుకున్నాను. కానీ మధ్యలో కొంచెం గవర్నమెంట్ ఏంటంటే సడన్ అట్మాస్ఫియర్ చేంజ్ వచ్చింది. చాలా టెంపరేచర్ డ్రాప్ అయిపోయి చలి స్టార్ట్ అయిపోయింది మాకు. ఏంటి ఇంకా అంత టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేసరికి అందరూ ఇంకా లేచిపోయారులే. ఆ టెంపరేచర్ డిఫరెన్స్కి తగ్గిపోవడం వల్ల, చలి ఎక్కువ రావడం వల్ల మేము అందరం లేచిపోయి చూస్తే ఇంకా ఎంటర్ అయిపోయాము. మా రియల్ వైల్డ్ విల్డర్నెస్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఎలా అంటే ఇంకా మొత్తం మేము బయటకు చూసేసరికి మొత్తం ఫాగ్, ఇంకా చెట్లు, అడవి. మా వ్యాన్ ఏమో ఘాటీ రోడ్ల నుంచి వెళ్తుంది కొండల నుంచి. సో దాట్ వాస్ రియలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మాత్రం కొత్తగా అనిపించింది. మేము ఇంకా రియల్ నేచర్‌లోకి ఎంటర్ అవుతున్నాం అని అనిపించింది మాకైతే. సో మేము ఇంకేం చెప్తాను, ఇంకేం చెప్పలేము. చూపించగలను నేనైతే. లంబసింగి కొండ హైక్ చేసుకుని వెళ్ళి వ్యూ పాయింట్ దగ్గర సన్రైజ్ చూసాం. అంత హైట్ నుంచి సన్రైజ్ చూడడం అదే ఫస్ట్ టైం. సో సన్రైజ్ అయితే చాలా బాగుంది, చూసారు కదా. సో అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసాను నేను. కొన్ని ఫొటోస్ చూడండి మీరు. అక్కడ నుండి మేము ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుండి మేము అరకు వెళ్ళాలి. సో అరకు వెళ్ళే దారిలోనే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని అక్కడ నుంచి అరకు వెళ్తాం ఈవినింగ్కి. ఫస్ట్ డే కదా ఇది. సో కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో మేము ఏమేమి సాహసాలు చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం, సో మీరే చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. బాగానే ఎంజాయ్ చేసాం. ఇంకా ఫుటేజ్ లేదు, సో అందుకే తక్కువ ఫుటేజ్ ఉంది, ఎక్కువ వీడియో రాలేదు ఎక్కువసేపు. సో తర్వాత ఏంటంటే మేము ఇంకా మెయిన్ డెస్టినేషన్ అరకు వ్యాలీస్. సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. సో ఫస్ట్ డే ఇంకా అరకు వెళ్ళేసరికి కంప్లీట్ అయిపోద్ది. సో కానీ ఈ వెళ్ళే దారిలో జర్నీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు చూడలేని ప్లేసెస్ మేము చూసాం. చాలా కొండలో చాలా బాగుంది అసలు ప్లేసెస్. కొన్ని వీడియోస్ తీసాను నేను, చాలా మటుకు తీయలేకపోయాను ఎందుకంటే మిస్ అయిపోయింది. కరెక్ట్గా నేను ఫోన్ తీసి రికార్డ్ చేద్దాం లోపు మేము దాటి వెళ్ళిపోయేవాళ్ళం. సో
కొన్ని తీసినవి ఉన్నాయి. సో అవి తీసినవి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో చూడండి కొన్ని వీడియోస్ తీసాను. ఫైనలీ డే 1 ఈవినింగ్‌కి మేము అరకు రీచ్ అయిపోయాం. అరకులో ఎక్కడున్నాం, అక్కడ ఆ నైట్ ఎక్కడ స్టే చేసామంటే, మేము ఇంకా మాకు తెలిసిందే కదా బ్యాచిలర్స్ అంటే ఇంకా ఎంత ఎంత మట్టుకు సేవ్ చేసుకుంటే అంత మంచిది, అంత కలిసి వస్తుంది అనే మైండ్ సెట్‌లో ఉంటాం. సో మేము ఇంకా ఆ ట్రక్‌లోనే పడుకున్నాం. ట్రక్‌లో పడుకోవడానికి ఏం ప్లాన్ చేసాం, ఎలా ప్లాన్ చేసాం, ఎక్కడ తిన్నాం అవన్నీ మీరు చూడలేరు. సో నేను చెప్తాను, సింపుల్‌గా చెప్పేస్తాను. మేము ఒక ఒక కొంచెం ఖాళీ ప్లేస్‌కి వెళ్ళిపోయాం. ఖాళీగా ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపోయి పార్క్ చేసాం. పార్క్ చేసి ఇంకా మేము ఆల్రెడీ పట్టుకెళ్ళిపోయాం. మా వంట సామాను, వంట డేక్షాలు అన్నీ పట్టుకెళ్ళిపోయి చికెన్ కొనుక్కొని ఇంకా మామూలుగా ఉండదు అక్కడ. చికెన్ పకోడీ అన్నీ చేశారు మా ఫ్రెండ్స్. సో దట్ వాజ్ ఆల్సో రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. మేము తెలుసుకున్నాం అంటే ఎలా సర్వైవ్ అవ్వడం కాదు, మరి కామెడీగా ఉంటుంది. సో నాట్ బట్ తెలుసుకున్నాం. అక్కడ చాలా జరిగాయి. అన్నీ చూపించలేదు ఎందుకంటే వీడియోస్ తీయలేము. ఆ ప్రతి దగ్గర కెమెరా పట్టుకుని వెళ్ళలేం కదా మనం. సో చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ఒక దానికోసం ఒకటి కొట్టుకోవడం, గొడవ పడడం, లేదురా నువ్వు అది నేనేది. ఇట్ వాస్ రియలీ గుడ్. చాలా మళ్ళీ కొన్ని ఆ వీడియోస్ చూస్తూ ఉంటే చాలా నవ్వు వస్తుంది నాకు. సో చాలా చాలా ఫెయిల్ కూడా అయింది మా మా రెసిపీస్. చికెన్ పకోడీ కూడా ఫెయిల్ అయిపోయింది. చికెన్ పకోడీ కూడా ఫెయిల్ అయిపోయాం కరెక్ట్గా. సో ఒకడు అదంటే అప్పుడు అలా చేయాలంటే ఒకడు ఎలా చేయాలంటాడు. సో ఆల్ దాట్ హ్యాపెన్స్. బట్ చాలా ఎంజాయ్ చేసాం అక్కడైతే. సో ఇంకా మేము ఆ ట్రక్లోనే పడుకున్నాం. పాపం మా ఇద్దరు ఫ్రెండ్స్ కొంతమంది బయట పడుకున్నారో, ఆ చల్లగాలిలో ఎలా పడుకున్నారో పాపం. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఇంకా మేము లేచేసరికి అయితే ఇంకా మంచు ఫుల్గా ఇంకా మొత్తం ఇంకా ఏం చుట్టూరు ఇంకా కనిపించట్లేదు మాకు, మొత్తం వైట్గా ఉంది. అసలు మీరే చూడండి అసలు ఎంత ఫాగీ. అప్పుడు మేము వెళ్ళింది అక్టోబర్లోనే అంత ఫాగ్ ఉందంటే ఇంకా నార్మల్. ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్లో ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీకు వీడియోస్ చూపిస్తే చూడండి. మేము మార్నింగ్ లేచిన వెంటనే ఎలా ఉందో పరిస్థితి. అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి మేము అరకు వ్యాలీస్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి అసలైన మా మెయిన్ డెస్టినేషన్ చూడాలి. మేము అది చూడడానికే స్టార్ట్ అయిపోయాము పొద్దున్నే. అక్కడ నుంచి కాఫీ ప్లాంట్స్కి వెళ్ళాం మేము. కాఫీ తోటలు ఉంటాయి అక్కడ. అది చాలా ఫేమస్. అవి కొండల మీద ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. సో అక్కడ మేము చాలా కొత్త టైప్ ఆఫ్ ప్లేసెస్ చాలా ఎక్కువ చూసాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు అలాంటి తోటలు కానీ అలాంటి ఫారెస్ట్ కానీ ఎప్పుడు చూడలేము మేము. సో అది చాలా బాగుంది. అక్కడ వ్యాలీస్ మధ్యలో నుంచి రోడ్డు పక్కనే కాఫీ తోటలు చాలా బాగుంది. మేము కాఫీ తోటలో ఆగాం, కొన్ని వీడియోస్ షూట్ చేసాం, చూడండి మీరు.
అక్కడ నుంచి కాఫీ తోటల తర్వాత ఇంకా ఆ వ్యాలీస్ ద్వారా ఇంకా చూసుకుంటూ మధ్యలో ఒక ప్లేస్ లాగా తినేసాం కొండల మధ్యలో. చాలా బాగుంది. ఆ కొండల మధ్యలో తిన్న మాత్రం ఏదో కొత్తగా అనిపించింది. ఎందుకంటే చుట్టూరు అంత పెద్ద కొండలు, మనం చాలా చిన్నగా ఉన్నాం. మేమైతే చాలా చిన్నగా ఉన్నాం తెలుసా వాటి ముందు. సో వీడియో ఉంటుంది చూడండి, ఉంటుంది వస్తుంది. అంత పెద్ద కొండల మధ్యలో మేము కూర్చొని రౌండ్గా తిన్నాం. బాగుంది అది కూడా. ఇంకా అక్కడ నుండి ఇంకా ఇంకా రిటర్న్ వైజాగ్ నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ నుంచి ఆర్కే బీచ్ ఏదో చూసుకొని ఇంకా రాజమండ్రి రిటర్న్ అయిపోతాం. సో అక్కడ నుంచి తినేసి స్టార్ట్ అయిపోయాం. We just came to the Arakku viewpoint. So we'll see. గ్రూప్ ఫోటో తెస్తాను మమ్మల్ని ఇప్పుడు. All the bricks that I own and know I'm letting go. I'm breaking these walls down. If you want adventure, then fly to home. But if you wanna travel, then go alone. Yeah, what's the point in us if I never know? Yeah, if you're gonna leave, I'ma let you go. Yeah, వైజాగ్ మా ఫైనల్ డెస్టినేషన్. అక్కడ నుంచి రిటర్న్ టు రాజమండ్రి. సో మేము వైజాగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఆర్కే బీచ్ చూసుకొని అక్కడ ఫోన్ చేసి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ టు రాజమండ్రి. మా ట్రిప్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది అలా అని చెప్పడం. బట్ యా, వి రియలీ ఎంజాయ్ ద ట్రిప్. ఈ ట్రిప్లో మా ఫ్రెండ్స్తో అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా మర్చిపోలేని మెమరీస్ కూడా చాలా ఉన్నాయి. సో యా, దాట్స్ ద ట్రిప్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో, ఏంటంటే నేను ఏదో ఇలా చెప్పేసరికి మీరు నేనేదో ఫిలాసఫర్ని టీచర్ని అనుకోద్దు మీరు. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్. ఏంటంటే మన సొసైటీ మనల్ని ఒక వేలోనే వెళ్ళాలి అని ఫోర్స్ చేసింది. మనం ఇంకా ఎప్పటి నుంచో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతూ వచ్చాం. నువ్వు మంచిగా చదువుకో, మంచిగా జాబ్ చేసుకో, మంచి పెళ్ళి అవుతుంది నీకు, మంచి అమ్మాయితోటి. యా, దాట్స్ హౌ ద లైఫ్ గోస్ అని మనకు నేర్పించింది మన సొసైటీ అంతా. మనం ఇంకా మనకి ఇష్టమైన పనులు, మనకి ఇష్టమైన స్కిల్ని కూడా మర్చిపోయి ఇంకా అందరూ అదే లూప్లో పడిపోయాం మనం. సో నేనేం చెప్దాం అనుకుంటున్నాను అంటే, ఎవ్రీబడి హ్యాస్ దిస్ థింగ్. అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. నువ్వు నిజంగా ఒక పని చేస్తే నిజంగా నీకు కష్టం అనిపించదు, నువ్వు నిజంగా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సో నేను ఎప్పుడు ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఏంటంటే నీకు ఎప్పుడు కష్టం అనిపిస్తుంది. నాకు ఇది చాలా బోరింగ్గా ఉందిరా, నాకు ఫోర్స్ఫుల్గా చేస్తున్నాను అని ఎప్పుడు అనిపిస్తున్నాను. నాకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ట్రావెలింగ్, కొత్త ప్లేసెస్ వెళ్ళడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవన్నీ నేను ఎప్పుడు కష్టంగా చూడడం కాదు, అసలు నాకు కష్టంగా అనిపించవు నేను చేసినా సరే. ఇప్పుడు నేను ఎడిటింగ్ కూడా చాలా ఇష్టం. ఎడిటింగ్ నేను ఒక నైట్ 9 స్టార్ట్ చేసి చాలా రోజులు 3 నైట్ ఎర్లీ మార్నింగ్ 3-4 కూడా అలా చేస్తాను అనిపోయాను. ఎందుకంటే నాకు నిజంగా అది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాను. సో నేను ఐ రియలైజ్ ఆఫ్టర్ మెనీ అవర్స్ దట్ ఎంత టైం అయిపోయింది ఏంటని. సో అలాంటి పని మనకి ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అవి మర్చిపోయి మనం ఇంకా ఈ సొసైటీ సెట్ చేసిన వేలోనే ఇంకా అందరం వెళ్ళిపోతాం. జాబ్ చేయొద్దు, చదువుకోద్దు అవన్నీ నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మనకు నిజంగా హ్యాపీగా అనిపించే పని మర్చిపోయాం మనం. సో ఐ డోంట్ థింక్ దెర్స్ ఈవెన్ అ పాయింట్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, లివింగ్ వాట్ యూ లవ్. నీకు ఇష్టమైన వాటిని వదిలేసి అన్నీ చేయడం పాయింట్లెస్ కదా. పాయింట్లెస్ అని చెప్తున్నాను. బట్ యా, ఎవ్రీబడి హ్యాస్ దే థింగ్స్. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, అందరికి ఒకలా లైఫ్. బట్ మనం ఏంటంటే ఇంకా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఇంకా సొసైటీ సెట్ చేసిన వేలోనే ఫాలో అయితేనే మనం సక్సీడ్ అయ్యాం, మన లైఫ్ సెట్ అవుతుంది అటు వెళ్తేనే. పైగా సొసైటీ ఇంకా ఏం సెట్ చేస్తుంది అంటే మనం అలా వెళ్తేనే సెట్ అయ్యాం లైఫ్, వేరే దాంట్లో వెళ్తే లేదు. యా, ఇదో థింగ్స్ ఆర్ రియల్లీ స్టూపిడ్. బట్ యా, ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్ చెప్తామని. ఇంకేంటంటే
నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎప్పుడు దొరకరు. నీవు ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇలా ట్రావెల్ చేద్దామన్నా నీకు కుదరదు కూడా. ఎందుకంటే దిస్ ఇస్ ద ఏజ్. ఇంకేంటంటే ఇవన్నీ నేను చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచో. సో ఇంకా ట్రావెల్ వీడియోస్ చాలా వస్తాయి. ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్తాం, ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ చెప్తాం. నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. దాట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. నెక్స్ట్ కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. రెడీ. కరెక్ట్గా రికార్డ్ చేద్దాం టైంకి సాంగ్స్ పక్కన ఎదరడం ఎప్పుడు లేని బ్యారియర్స్ అన్నీ ఎలాంటి ఏమైనా వస్తాయి. నేను పోక నాకు ఖాళీ ఈరోజు దొరికింది.